ఈ ప్రపంచంలో సంపూర్ణ కామాన్ని ఎవరు పొందలేనిది, ఇది నిత్య సత్యం. అందువలన ప్రతి మనిషి కూడా కామాన్ని అనుభవించుకుని పెరిగితే గాని అది తగ్గదు. యయాతి అనుభవపూర్వకంగా పలికిన పలుకులు ఏంటంటే ముముక్షువులకి స్మరింపదగినవి. ఈ కామ కోరికల వలన చాలా మంది జనాలు ముముక్షులు చాలా ఇబ్బంది పడిపోయారు. వాళ్ళ యొక్క జీవితం కూడా సర్వనాశనం అయింది. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏంటంటే, నీకు అగ్నిలు ఎంత వేసినా సరే మండుతూనే ఉంటుంది, దానికి కూడా సరిపోదు. అదే విధంగా కామము కూడా ఆ సందర్భానికి వచ్చింది. దాన్ని తొలగించాలంటే హృదయంలో ఉన్నటువంటి కోరికలను భోగాలను తొలగించాలి. జ్ఞానినో నిత్య వైరిన కామము సర్వజీవులను అనర్థం కలిగించినది అటు అర్థమును తెలుసుకున్న వాడు తొలగించుటకు ప్రయత్నించిన వాడు జ్ఞాని మాత్రమే అగును. అది అతనికి శత్రువుగా ఉండును. అజ్ఞానికి వాస్తవముగా అది శత్రువుగా ఉన్నప్పటికీ ఆ విషయం అతడు తెలుసుకునలేక దాన్ని మిత్రుగా భావించుతూ మహానర్థంను పొందుతున్నాడు. ఈ కారణం వలన జ్ఞానికి మాత్రమే నిత్య శత్రువుగా పరిగణించబడింది. నిత్య శత్రువును హృదయం ఉన్నట్లయితే జీవునికి మోక్షమును కూర్చిన వార్తే ఉదయింపదు. కావున అనేక సాధనాల ద్వారా ఈ కామ పిశాచాన్ని తొలగించుకున్న వాడు సంపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు. ఆత్మానందాన్ని పొందుడు, ఆత్మ జ్ఞానం అవుతాడు, భగవంతుడు దగ్గర అవుతాడు. ఈ కామాన్ని తొలగించుకోవాలంటే ఏమి చేయాలనే ప్రశ్నకు మనకు చెప్పేసింది ఒకే ఒకటి ఏంటంటే, తన హృదయంలో ఉన్నటువంటి క్రోధాన్ని తగ్గించుకోవాలి, కామాన్ని తగ్గించుకోవాలి, తన హృదయంలో ఉన్న కోరికలను తగ్గించుకోవాలి. కామ క్రోధాన్ని తగ్గించుకోవాలంటే తన హృదయంలో ఉన్నటువంటి కోరికలను తగ్గించుకోవాలి. అదేవిధంగా మనం భోగభాగ్య అనుభవించాలనేటువంటి కోరికలను తగ్గించుకున్న నాడు వాడు దేవుడికి దగ్గర అవుతాడు, సంపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ